2024 సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గుముఖం పట్టిందన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా. 2024తో పోల్చుకుంటే 2025లో ఆస్తి నష్టం రికవరీ శాతం 22% పెరిగిందని తెలిపారు. 2025 సంవత్సరంలో చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ 2లో భారీ ఆర్థిక మోసం కేసును ఛేదించి 360 గోల్డ్ లోన్ ఖాతాల నుంచి 20 కిలోల బంగారాన్ని రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో 47 మంది నిందితులుగా ఉండగా 13 మందిని అరెస్టు చేసి 34 మందికి BNSS సెక్షన్ 35 క్లాస్ 3 ప్రకారం నోటీసులు జారీ చేశామన్నారు. రోడ్డు ప్రమాదాల కేసులో 273 మంది మరణించగా 773 మందికి గాయాలయ్యాయన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో 17,530 కేసులు నమోదు చేయగా 32 మందికి జైలు శిక్ష, మిగతా వారికి 1,71,91,390 రూపాయల జరిమానా విధించినట్లు వివరించారు సిపి. 7,50,589 ఈ చలాన్ ద్వారా 22,89,96,145 రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు సిపి ఝా. 2024 కంపారిజన్ లో 2025 లో కొన్ని ఏరియాలో మంచి ఇంప్రూవ్మెంట్ జరిగింది. మేజర్ గా రికవరీ అంటే ప్రాపర్టీ నష్టపోయిన ప్రాపర్టీ రికవరీలో మంచి అచీవ్మెంట్ జరిగింది. 22% ఇంక్రీజ్ అయింది రికవరీ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ. అదేవిధంగా మనకు మేజర్ హెడ్స్ ఆఫ్ ది క్రైమ్ రాబరీ తగ్గింది. హౌస్ బర్గరీ బై నైట్ చాలా పెద్ద ఇరిటేటింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇల్లు లాక్ చేసి బయట వెళ్ళిన నైట్ లో ఏదో గొడవ వచ్చి దొంగతనం చేస్తారు, ఆ భయం ఉండేవారు. సో అది కూడా తగ్గింది, ఆల్మోస్ట్ 15% తగ్గింది. రేప్ అటెంప్ట్ టు మర్డర్ లో సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఉంది, ఆల్మోస్ట్ 33%, 1/3 రిడక్షన్ ఉంది అటెంప్ట్ టు మర్డర్ లో. సో ఈ విధంగా చూస్తే సొసైటీలో ఒక చట్టంకి గౌరవం ఇవ్వడానికి ఒక సిచ్యువేషన్ వచ్చింది. చట్టంతో భయపడి క్రిమినల్ ఎలిమెంట్స్ బయట వచ్చి అది అటెంప్ట్ మర్డర్ ఇన్సిడెంట్స్ చేయడానికి భయపడుతున్నారు. ఆ కారణంతో ఆ కేసెస్ కూడా తగ్గింది. ఓవరాల్ చూస్తే మేజర్ హెడ్స్ లో క్రైమ్ తగ్గింది, రికవరీ పెరిగింది. తర్వాత గాంజాయి చాలా ఇంపార్టెంట్. మనము ఒక సంవత్సరం నుంచి చేసిన హార్డ్ వర్క్, మన ఆఫీసర్ చేసిన రెగ్యులర్ పెట్రోలింగ్, మారుమూల ప్రాంతంలో కూడా విజిట్ చేసి ఎవర్నైట్ ప్లేసెస్ లో నైట్ రేడ్ చేసి ఈ డాగ్స్ యాంటీ నార్కోటిక్స్ మనకి వాడుకుంటే ఆ నంబర్ ఆఫ్ కేసెస్ కూడా పెరిగింది. 2024 లో 95 అయితే ఈ సంవత్సరం 115 కేసెస్ చేయడం జరిగింది. కానీ రికవరీ నార్కోటిక్ సబ్స్టాన్స్ మాదక ద్రవ్యాల రికవరీ ఆల్మోస్ట్ 5 times పెరిగింది. 24 లో 55 kg ఉంటే ఈ సంవత్సరం 250+ kg జరిగింది. సో ఈ విధంగా అన్ని విషయంలో పోలీస్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. కొన్ని విషయంలో సైబర్ క్రైమ్ ఉండొచ్చు, ఉమెన్ సేఫ్టీ ఉండొచ్చు, కంటిన్యూస్ గా విజిలెంట్ ఉండడానికి అవకాశం ఉంది. ఆ విషయంలో కూడా మనము చూస్తాం. ఈ నెక్స్ట్ ఇయర్ లో ఏ విధంగా మనము ఎక్కడ మనకు ఇంప్రూవ్మెంట్ కి అవసరం ఉంది అది కూడా మనము డిస్కస్ చేసి నెక్స్ట్ ఇయర్ యాక్షన్ ప్లాన్ లో అది అన్ని ఇంక్లూడ్ చేసి ఈ సంవత్సరం చేసిన పనికి ఫర్దర్ గా ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ఆ విధంగా